పిల్లల్లో ఎంత వినిపించండి. ఏ జ్ఞానాత్మక నింపండి ప్రభావ. ప్రతి సబ్జెక్ట్లో మంచి మార్కుతో పాస్ దయచేయండి. జ్ఞానం వివేకం దేవా బిడ్డలకు నా ప్రభావ దగ్గర అపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయండి. భయం అలజడి కలవరం నుంచి కన్ఫ్యూజన్ మైండ్ నుంచి మధ్యవర్తి నుంచి విడిపించాలి. మరి తల్లిదండ్రులందరూ మీరు దీవించమని, ఏ సబ్జెక్ట్ అయితే మరి కష్టంగా ఉందో ఆ సబ్జెక్ట్లో ఈజీగా ఓవర్కమ్ చేయడానికి మీరు దయచేయమని నా జయస్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చేసే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. నజరేయుడైన యేసు నామంలోనే నా తండ్రి మా ప్రతి అవసరం మీరు తీరుస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయమందు మా ప్రభ నా తండ్రి నీ యొక్క వాక్యం మా తండ్రి మాతో మీరు మాట్లాడుతున్నందుకు మేము స్తుతిస్తూ మనుషాత్మ అపవిత్రాత్మ నా జయస్నామలో గద్దించి పాతలుగా బంధించమని ప్రార్థిస్తాం. అలాగనే నా ప్రభ చిన్ని బిడ్డ నా ప్రభ మరణ విషయంలో నా తండ్రి తల్లు మా ప్రభ ప్రాంతం రాజస్థాన్లో ఎంతగా నా ప్రభ నా తండ్రి అల్లజడి కలవరాలు వాటన్ని నుంచి మీరు విడిపించండి. పరిశుద్ధమైన జీవితం దయచేయండి. అక్కడ మృగాలతో మీరు మాట్లాడి గద్దించండి. వారి తల్లిదండ్రులకు మా తండ్రి వారి అక్క చెల్లెలకు రైట్ మైండ్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాయి. ఆ స్తోత్రం దేవా నా ప్రభ న్యాయం విధించడానికి నా ప్రభ నా తండ్రి రాష్ట్రానికి కావాల్సిన జ్ఞానం వివేకాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాయి. ఆ స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం. దేవ అధికారులైన వారు న్యాయంగా మా తండ్రి పరిపాలన చేయడానికి మీ జ్ఞానాత్మత నింపమని మమ్మును ఆత్మను మీ చేతులకే సమర్పిస్తున్న జయస్నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనకు మధ్యవర్తి యేసు ప్రభువే మనకు మధ్యవర్తి. ఆయన మధ్యవర్తిగా ఉండాలన్న ఉద్దేశంతోనే అట్ ద బిగినింగ్ అంటే మనం ఎప్పుడు పుట్టినామో ఆ పుట్టుకకు ముందే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏముందో చూద్దాం. ఎఫెసీ 1:5 ఎట్లనగా తన ప్రియుడు అంటే ఎవరు? యేసు ప్రభుల వారే. చూడు ప్రియుని తన ప్రియుని యందు అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ వచనంలోనే 10 మెసేజ్లు ఉన్నాయి. పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది అది అక్కడ అండర్లైన్ చేసుకోండి. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని తనలో ఏర్పాటు జగత్తు పునాది వేయబడక ముందే నీవు నేను ఆయన ప్రణాళికలో ఉన్నాం. అందుకని యేసయ్య మధ్యవర్తిగా ఉంటాడు. మనం చేసాం కదా తండ్రి అయిన దేవా వాళ్ళని ఇలా చేసాము ఎలా చేసాము మన స్వరూపమందు మన పూడిక చొప్పున నరలో చేయుదము అని మన ముగ్గురం ఏకీభించి చేశాము. మరి వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పులు తెలియక చేస్తే మనం క్షమించాలని చెప్పాం కదా. తెలిసి చేస్తే వాళ్లకు శిక్షించి గద్దించి ఫస్ట్ గద్దిస్తారు. గద్దింపుకు లోబడకపోతే శిక్షకు లోబడకపోతే ఇంకా అయిపోయింది. లాస్ట్ జడ్జిమెంట్ తీర్పు ఏంటంటే నరకమే. ఈ వేలో మనం వాళ్ళ పక్షంగా వ్యాజ్యమాడదామని యేసయ్య వ్యాజ్యమాడతాడని. అందుకే ఇక్కడ యేసయ్య మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఎంత తేటగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మధ్యవర్తి అనేక జనములకు ఆయన ఏం చేస్తాడంట? అనేక జనములకు అన్నాడు. అనేక జనములు అంటే ఆయా వంశాలు. మన ప్రకటన 7వ అధ్యాయంలో ఉన్నట్టుగా అనేక వంశములు 12 ఏక గోత్రాలు కాక లెక్కింపలేని జన సమూహం అక్కడ ఉంటుంది. ప్రతి వంశం ఉంది అక్కడ. మీరు అండర్లైన్ చేసుకొని ప్రతి జాతి ప్రతి తెగ అక్కడ ఉంది. ప్రతి వంశం ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ 12 గోత్రాలు మాత్రమే కాదు, లేకపోతే నాట్ ఓన్లీ జీసస్ డిసైపుల్స్ కాదు, యేసు ప్రభు యొక్క శిష్యులు మాత్రమే కాదు, అందరూ ఎవరెవరైతే క్రీస్తు రక్తంలో కొనబడి కడగబడి శుద్ధి చేయబడి దేవునికి నిర్దోషులుగా ఎంచబడతారో వాళ్ళందరి పక్షంగా న్యాయాధిపతి అయి నా రక్తం మొరపెట్టుదంట. మన అపవాది పక్కన నిలబడి వీళ్ళు ఈ పాపం చేశారు ఆ పాపం చేశారు మన పాపాలన్నీ చిట్టగిస్తుంటారు. అది అవును చేశారు వాళ్ళు, కానీ నా రక్తంతో నేను కడిగాను. వాళ్ళు పశ్చాత్తాపన్నారు. వాళ్ళ పశ్చాత్తాప ప్రార్థన, మన యొక్క తగ్గింపు స్వభావం, మన రిపెంటెన్స్ అన్నీ A to Z వేసే చెప్తాను, సాక్ష్యం ఇస్తాను.
రోమా 8లో ఆయన సాక్ష్యం ఇచ్చే ఆత్మ. అందుకనే మీరు తప్పులు ఒప్పుకోండి అని చెప్పేది. తప్పులు కప్పుకుంటే ద్వారా ఏ బ్లెస్సింగ్స్ ఉండవు. ఏసే అంటాడు వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళని నేను నా రక్తంలో కడిగాను, ఇదిగో నా రక్తం అనే ఆయన రక్తాన్ని చూపించి మన పక్షంగా వ్యాజ్యం ఆడుతూ ఉంటాం. ఆ రక్తంలో నేను శుద్ధి చేసిన. అయితే వీళ్ళు ఒప్పుకోలేదంటే ఒప్పుకొని వాళ్ళ గురించి వేరే తీర్పుంటారు, ఒప్పుకున్న వాళ్ళ గురించి ఏసే మధ్యవర్తిగా ఉంటారు. ఒప్పుకొని వాళ్ళ గురించి ఇంతగా నేను మీకోసమే శిలువలో బలియాగంగా నా రక్తంలో కాస్తే మీరు మీ పాపంలో ఒప్పుకోకుండా కప్పుకొని మళ్ళీ పాపంలో ఒప్పుకోకపోవడం ఒక తప్పు, కప్పుకోవడం రెండవ తప్పు, మూడవ తప్పు మీ పాపంలో నుంచి విడుదల పొందండి అని చెప్పిన వాళ్ళపైన నేరారోపణ చేయడం నాలుగవ తప్పు, మళ్ళీ యేసయ్య యొక్క పిల్లలను టార్గెట్ చేసి బాధ పెట్ట ఐదవ తప్పు. 5 తప్పులకు మీరు ఆడ ఆ ఇంద్రియ అంటే మన శరీరంలో ఉండేది జ్ఞానేంద్రియాలు కదా, ఆ జ్ఞానేంద్రియాలన్నీ ఆడ బాధపడతాయి. కన్నులు ఎంత నిప్పులాగా వాళ్ళని వీళ్ళని కొనుక్కుంటే చూస్తున్నాను. కొంతమంది కోపస్ ఇట్లా చూస్తున్నారు కదా, ఏమంటారు అబ్బా ఒక పదము నా స్టూడెంటే అన్నాడు, ఏంద్రా అది నాకు అర్థంగా, మేడం వాడు చూడు మేడం బీర్ గుడ్లు వేసుకుని చూస్తున్నాడు కదా ఉన్నాడు. ఏం బీర్ గుడ్లా నాకు అసలు అర్థమే కదా, ఏం బీర్ గుడ్లా అంటే అవును మేడం మార్కొని చూస్తున్నాడు మేడం అన్నాడు. మళ్ళీ ఇదేందిరా మార్కొని బీర్ గుడ్లేసి నేను ఎక్కడ వినలేదా ఏంటి అంటే మళ్ళీ ఇంకొకటి ఏమన్నాడు కోపం. అట్లనా అయితే కోపం అనే పదానికి ఇన్ని పర్యాయ పదాలు చిన్నప్పుడే పిల్లలు వాళ్ళలో ఎలాగొచ్చింది ఆ వర్డ్ వాళ్ళకు అంటే తల్లిదండ్రులు మాట్లాడతారు, అవునా కదా, తల్లిదండ్రులు మాట్లాడినారు కాబట్టి వాళ్ళకి వచ్చింది. కాబట్టి సమయం ముందు మన పిల్లల దగ్గర మన యొక్క మాటలు ఎంత ఇదిగా ఉండాలో అంత ఇదిగా ఉండాలి. అలాగా నిజంగా ఈ యొక్క పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులు అనుసరిస్తున్నారో అప్పుడు దేవుడు అంటాడు తల్లిదండ్రులు కూడా మీ యొక్క పాపము పిల్లల పైన నేరారోపణ చేస్తుంది కాబట్టి నేను చెప్పకపోయినా కూడా పాపమే మీ పక్షంగా ఆడ పట్టిస్తాను. ఏసై చెప్పడంట మీరు తప్పు చేస్తున్నారా అది ఇదని ఏసై అని చెప్పడం ఇక్కడే ఉంటాడు. ఏసే మధ్యవర్తిగా ఎవరి పక్షంగా ఉంటాడంటే నీతి నిజాన్ని తెలిసి తెలగ తప్పు చేసిన వాళ్ళపైన ఏది టార్గెట్ చేస్తుంది అమ్మవారి మోషన్ కదా టార్గెట్ చేస్తాడు. అప్పుడు ఏసయ్య వాదిస్తాడు. అప్పుడు ఏసయ్య మాట్లాడతాడనమాట, లేదు వాళ్ళకు నా రక్తం కడిగాను. మిగతా వాళ్ళకు ఏసయ్య వాదించడు. వాదించకపోతే వాళ్ళ పాపాల చిట్టాన్ని వాళ్ళ పాపాలే చెప్తాయి, ఇదిగో ఈమె ఇది చేసింది, ఇతను ఇది చేశాడు, ఇతను అది ఇతను పాపాల చిట్టాన్ని విప్పేస్తాడు. అప్పుడు దేవుడు నువ్వు చేసిన పాపాలకు పలాని శిక్ష అని చెప్పక ముందే వాళ్ళు మన అసలు పాపమే తోసుకొని పోయి నరకంలో పడేస్తాను. ఇంకా చెప్పకముందే దేవుడు ఇదిగో నీ పాపాలకు నీకు శిక్ష అని అనకముందే ఆ పాపమే తోసుకొని పోయి, అందుకే పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి ఎంత తేటగా రాశాడు దేవుడు. ఇక్కడ యేసయ్య తన బిడ్డలకు ఆయన మధ్యవర్తిగా ఉంటాడు. అందుకే 4వ అధ్యాయం మీకా ఏదో చక్కగా రాస్తున్నాడు, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, నిజంగా కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన కర్ణాపీఠం. నేను అతిశయంతో చెప్పట్లేదు, వాస్తవాన్ని చెప్తాను. ఎంతమంది అన్నిలు వచ్చినారు కదా, అంటే నాటువంటి కర్ణాపీఠం ఇంకా కొన్ని సంఘాలకు కూడా వస్తున్నారు చాలామంది అన్ని. ఈరోజు పల్లె వచ్చింది కదా, ఇంకా అక్కమ్మకి ఎంతమంది తీసుకొచ్చింది. నాకు కాల్స్ ఇంకా ఎన్నో ఉంటాయి. ఇంకా ఎవరో నేను అంటే నాకు తెలియని కాల్స్ వస్తే నేను వెంటనే డిలీట్ చేస్తాను. 10 సార్లు తీసుకున్నప్పుడు నాకు ఆ పేరు అన్నోన్ పర్సన్ ఉన్నప్పుడు నేను వెంటనే డిలీట్ చేస్తాను. చేసి ఆ పేరు ఎవరైనా చెప్పింటే వాళ్ళకి కాల్ చేసి మీరు ఇంతకుముందు ఒక పేరు చెప్పినారు, వాళ్ళు ఏమైనా కాల్ చేసినారా అంటే అవునక్క అంటే అయితే మీరు నాకు ముందు కాల్ చేసి వాళ్ళకి కాల్ చేయమని చెప్పి అప్పుడు లిఫ్ట్ చేస్తాను, లేకపోతే లిఫ్ట్ చేయాలి. 10కి పైగానే చేసిందని నేను, కానీ నేను వెంటనే బ్లాక్ లిస్ట్ పెట్టేసాను. ఎందుకు అంటే అన్నోన్ పర్సన్స్ ఎప్పుడు నేను రిసీవ్ చేసుకోను. ఒకటి, రెండవది నేను వాళ్ళకి ముందే చెప్తాను, నా నంబర్ ఇచ్చేటప్పుడు మీరు అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఇవ్వండి, ఎప్పుడంటే మీరు చేయకూడదు అని. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రవాహంలాగా. అసలు నేను ఇంకా నంబర్ ఇవ్వటం లేదు. నేను యూట్యూబ్లో ఎక్కడ నా నంబర్ ఉందా లేదు. నంబర్ ఉంటే నాకు ఇంకా 5 నిమిషాలు కూడా ఉండదు, 5 నిమిషాలు కూడా ఉండదు. నంబర్ లేనందుకే ఇన్నిసార్లు కాల్స్ వస్తున్నాయి. ఈసారి నేను అనుకున్నా చాలామంది అడుగుతున్నాను, పవన్ దా కింద నంబర్ పెడదాం అనుకున్నాను. వాళ్ళు ఇంకా అక్కడనే ఉండి చేసుకుంటుంటారు ప్రార్థన, వాళ్ళు కూడా ఎదిగినట్టు ఉంటుంది, నాకు కూడా కొంచెం ఇది ఉంటుంది.
అనేసి అనుకున్నా. మరి ఏమో దేవుడు చెప్తా, మీరు కూడా ప్రేయర్ పెట్టండి. ఏదో ఒక నంబర్, అక్క మీతో కాంటాక్ట్ కావాలంటే ఎట్లా కావాలి నంబర్ ప్లీజ్ అక్క అంటున్నారు. అందుకు నా నంబర్ అయితే ఇవ్వను. అయితే వేరే వాళ్ళం ఎందుకు నా నంబర్ ఇవ్వను అంటే, ఇంకా దాంట్లో నుంచి అక్క ఇది మీ నెంబరేనా, మీకు ఫోన్పే చేద్దామా, గూగుల్ పే ఉందా, ఆ పే లేవు నాకు చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మీరు కూడా అలర్ట్గా ఉండండి. అనేక మంది అన్యజనులు మారాలని చాలా ఇష్టపడుతున్నారు. ఎక్కువగా అన్యజనుల నుంచి కాల్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళకంతా నేను రిసీవ్ చేసుకుంటే వెంటనే చెప్తా, ఈ మైకులు ఫోన్లో మాట్లాడడం ద్వారా ప్రయోజనం ఏముండదమ్మా, మీరు ఖచ్చితంగా రండి అని చెప్తా. వాక్యము ద్వారా లేదా మీరు వాట్సాప్ పంపించండి, నేను వాక్యాలు పంపిస్తాను. వాక్యము ద్వారానే అనేక మందిని దేవుడు పంపిస్తాడు. వాళ్ళు రావడానికి కారణం ఈరోజు మేడం వాళ్ళు చెప్పింది కూడా అదే వాక్యం. వాళ్ళకి ఎవరు వచ్చినా నేను వాళ్ళతో వాక్యం చదివిస్తాను, పల్లెలతో వాక్యం చదివిస్తాను, యశోద మేడంతో వాక్యం చదివిస్తాను, కేజీబీ హాస్టల్లో వాళ్ళ ఎవరు వచ్చినా కూడా మంజులా మేడంతో, ఎవరైనా వాక్యమే మనకు ఆధారం. అందుకే మధ్యవర్తి అంటే వాక్యమే వాక్యమే వాక్యమే. తర్వాత అంటున్నాడు చూడండి, ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలంన అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి, సియోన్లో ఎక్కడిదంట ధర్మశాస్త్రము, అందరూ చెప్పాలి అప్పుడు సియోన్లో మాత్రమే ధర్మశాస్త్రం. ఎవరైనా వినాలంటే అక్కడికే రావాలి. డౌట్స్ ఉన్నా క్లారిటీ చేసుకోవాలంటే అక్కడికే. డౌట్స్ ఎవరు క్లారిటీ చేయరు. ఎందుకంటే ప్రధాన యాజకుల దగ్గర పోయి మాట్లాడేంత గట్స్ ఎవరికి ఉంటారు. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు పోయి మాట్లాడుకుంటారు. వీళ్ళ డౌట్స్ ఇంకా వీళ్ళకే, అంతే వీళ్ళకే ఏదో వచ్చినట్టు అర్థం. ఇప్పుడు చూడు దేవుడు అలాగే లేదు. మీకు ఏది వచ్చినా కూడా వెంటనే అడిగి మనం తెలుసుకునే అవకాశం దేవుడు ఇచ్చినాడు. తర్వాత ధర్మశాస్త్రం ప్రతి ఇంట్లో ఉంది. ప్రతి ఇంట్లో ఒక్కటి కాదు, ప్రతి బిడ్డకు చిన్నపిల్లలకు ఉంది, అందరికీ ఉంది. అందుకనే నేను చెప్పేది ఏమంటే, మీరు మీ పిల్లలందరికీ బైబిల్ కొనివ్వండి. మీకు చదువు వచ్చినా రాకపోయినా, అప్పుడు చదువు రాని వాళ్ళు ఎవరు బైబిల్ తెచ్చేవాళ్ళు కాదు, అవునా కదా? అందరు నచ్చినానే. ధర్మశాస్త్రం అంటే ఏమంటున్నారమ్మా, చదివితేనే తీసుకోవాలని కాదు, అది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. మనము ఇప్పుడు నువ్వు బైబిల్ మోస్తే దేవుడు నిన్ను మోస్తాను. నీకు చదువు రాకపోయినా అది నీతో ఉండాలన్నప్పుడు చాలామంది బైబిల్ కొన్నారు, చాలామంది అందరికీ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఒట్టి బైబిల్ మీ చేతిలో ఉండడం కాదు, ఖచ్చితంగా మీరు కంటెస్ట్ చేయండి. చదువు రాని వాళ్ళందరూ కంటెస్ట్ చేయాల్సిందే. ఏదో ఒక్క వచ్చిన మనం దేవుడు అందరి హృదయంలో వాక్యం ఇచ్చిన, తద్వారా అనేకుల జీవితాలను దేవుడు మారుస్తాడు. అందుకనే ధర్మశాస్త్రము ఇక్కడ ఏమైందంట చూడండి, సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. వాక్కు బయలువెళ్తుందంటే ప్రధాన యాజకులు, యెరూషలేములో ఉండేది ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీళ్ళందరూ ఉంటారు. అందుకని అక్కడి నుంచే వాళ్ళు దేవుని మాటలు వినాలంటే ఎక్కడెక్కడ దూర ప్రయాణం చేసి వాళ్ళు నడకతో వచ్చి వాక్యం వినిపోయే వాళ్ళంట. ఎంత ఆసక్తి మీకు అంత లేదు. దగ్గర దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మీరు యూజ్ చేసుకోండి. మరి అక్కడెక్కడ ఉన్నటువంటి భాస్కర్ అన్న వాళ్ళ ఇల్లు అంటే అదేది భారతీయ స్కూల్, ఏ స్కూల్, స్టేట్ బ్యాంక్ దగ్గర ఉంది కూరగాయల భాస్కర్ అన్న వాళ్ళ ఇల్లు. అక్కడి నుంచి ఆమె వచ్చి అదే పనిగా, అంటే చర్చిలో వాళ్ళు మాట్లాడుతున్నారేమో తెలియదు నాకు, వచ్చి చర్చిలో వాక్యం చెప్పండి మీరు అన్నారు. టైమింగ్స్ అన్నీ అడిగి అందరిని అడిగి నేను చెప్తాను అన్నాను. అడిగాను, వీళ్ళు కూడా ఓకే అన్నారు. వెంటనే నేను చెప్పాను, మళ్ళీ కాల్ చేస్తున్నాను. సరే అమ్మా, దేవుని చిత్తమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు ఆసక్తి కలిగి వస్తే, నేను పల్లవి అదేనా, ఏం పల్లవి చెన్నై నుంచి వస్తున్నారు, ఫారిన్ కంట్రీస్ వస్తే ఇక్కడ నుంచి నువ్వు రాలేను మేడం అనేది. నువ్వు రాలేకపోతే నేనేం చెప్పలేనమ్మా అంటే, వచ్చేస్తా మేడం అని వచ్చేసింది మధ్యాహ్నం, నాకంటే ముందు వచ్చింది. హల్లెలూయా. నేను అక్కడికి వెళ్ళాము, దాన్ని ఇక్కడ వచ్చి బాగా మంచిగా దేవుని స్తుతించిన. దేవునికి స్తోత్రం. తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా గద్దించాలి. నేనైతే ఎప్పుడూ ముఖ స్థుతి చెయ్యను. జ్యోతిని మనం గద్దించా, ఈరోజు వచ్చేసింది పిల్లలు తీసుకొని. నీకు ఒకరికే కదమ్మా పిల్లలు ఉంది, అందరికి ఉన్నారా లేదా? అందరికీ ఉన్నారా లేదా? పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. చంటి పిల్ల అంటే నీకంటే చంటి పిల్ల చూడ శ్వేత ఎంత బాగా, ఆ చిన్న పిల్ల ఎంతసేపు అసలు ఆ పిల్ల కొంచెం కూడా ఏడవాలి కదా, ఎంత స్మైలింగ్గా ఉంది ఆ చిన్న పిల్ల. అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడే ఆ పిల్లలు సరైన విధానంలో, అంటే మన హృదయపూర్తిగా మనం వస్తాయి, మనం ఇష్టం ఉండి లేకుండా వస్తే ఆ పిల్లల్లోనే సైతం చూపిస్తారు. నిజంగా పోవాలన్న తపన అనుకుంటే ఆ పిల్లలు మౌనంగా ఉండేలా దేవుడు చేస్తారు. వాళ్ళు వాక్యం వినే ఆ పిల్లలు నవ్వుతూ ఉంది. తర్వాత అందరు నాతో చెప్తున్నారు, మేము ఆ పిల్లని గమనిస్తున్నా, ఆ పిల్లని నీ వైపే చూస్తున్నా అంటే, అవును పొట్టలున్నప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అని అనుకుని పిల్ల అనుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
వాక్కు అంటే అక్కడ వాళ్ళు చెప్తే మాత్రమే వినాలి. మళ్ళీ ఆన్సర్ క్వశ్చన్ వేయడానికి కానీ ఇంకా అవకాశమే ఉండదు. వినాలి, వెళ్ళిపోతున్నాడు అంతే ప్రయాణస్తుడు. ఎవరో కొంతమంది మాత్రమే ఒకవేళ వాళ్ళ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకునే వాళ్ళేమో తెలియదు, అది ఇక్కడ ఏం రాయవల్ల. కానీ అక్కడ ఒకటి పొల్లు కలపకూడదు, తీసేయకూడదు. ఎజ్రా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడే ధర్మశాస్త్రం చదివాడు. మీరు ఎజ్రా గ్రంథం చదివితే అక్కడ రాయబడింది, కూర్చొని కాదు, నిలవబడి. ఉదయం నుంచి నిలవబడి సాయంత్రం వరకు ధర్మశాస్త్రం చదివి తర్వాత పశ్చాత్తాపడి వాళ్ళ పాపములు వాళ్ళ పితరుల పాపములు అన్నీ ఒప్పుకున్నాడు. తప్పుకోలే. మనం ఒప్పుకుంటామా? మనది మాత్రమే చెప్తాము, కానీ వాళ్ళ పితరులది కూడా అన్నాడు. ఎందుకు అంటే పితరులు చేసిన తప్పు మనకు తెలియదు కదా, అందుకని వీళ్ళు ఒప్పుకోవడం ద్వారా దేవుడు వాళ్ళని క్షమించి వీళ్ళకు ప్రశంసిస్తాడు అన్నట్టుగా. అందుకే మేము మా పితరులు దానియేలు కూడా అంటారు, తండ్రి అయిన దేవా, మేము మా పితరులు నీకు విరోధంగా చేసిన దోషాన్ని బట్టి క్షమించండి. క్షమాపణ మనకు కూడా మన అమ్మమ్మ తాతయ్య చేసిన ముత్తాతలు ఎవరు చేసినా క్షమాపణ చెప్పుకోవాలి. లేదా మన ఇంట్లో వాళ్ళు ఇంకా రక్షణ లేకపోతే, దేవా పలాన్ వాడు రక్షణకు లేదు తండ్రి, వాడికి క్షమించు, వాడికి రక్షణ దయచేయి, మనం చేసే వారంగా ఉన్నాం. ఇక్కడ యేసయ్య మనకు మధ్యవర్తిగా ఉన్నట్టుగా మనం కూడా రక్షణ పొందిన బిడ్డలను కూడా ఇతరులకు మధ్యవర్తిగా ఉండాలి. అది సీక్రెట్. యేసయ్య నీకు నాకు మధ్యవర్తిగా ఉన్నాను. మరి నువ్వు ఎవరికైనా మధ్యవర్తిగా ఉన్నా, వాళ్ళు ఎటు పోతే నాకు ఎందుకు అనుకుంటే, యేసయ్య కూడా అట్లా అనుకుంటే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళమా? కాదు కదా. మన కోసమే యేసయ్య ఇంత త్యాగం చేసినప్పుడు, యేసయ్య రాజ్య స్థాపన కోసమే, లేదా ఒక వ్యక్తిని పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి, ఒక వ్యక్తిని నరక అగ్ని గంధాల నుంచి విడిపించడానికి వాడు చేసే నీచమైన పనులు బట్టి వాడు నరకానికి పోతాడని మనకు తెలుసు. తెలిసినప్పుడు మన వంతుగా మన మధ్యవర్తిత్వం తీసుకొని వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నామా, వాక్యంతో గర్జిస్తున్నామా, బుద్ధి చెప్తున్నామా, లెక్కలుంటారంటే. ఒకవేళ ఇతరుల పక్షంగా దేవునికి మరి ఆ వ్యక్తికి మధ్యవర్తిగా మనం నిలబడకపోతే, రేపు దేవుడు కూడా నీకు మధ్యవర్తిగా నిలబడకపోతే మన బ్రతికేంటి? ఏ కొలత కొలిస్తే అదే కొలత నీకు కొనపడతారు. నువ్వు రక్షణ పొందినావు, విలువైన రక్షణ నేను ఇచ్చాను, అది ఎవరు ఇవ్వలేంది, కోట్లు పెట్టినా రాదది. అలాంటి విలువైన రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేశావు కదా అంటాడు దేవుడు. అంటే మన జవాబు ఏమైంటుంది? అందుకే మనకు శక్తి లోపం లేకుండా ఎక్కడున్నా భయపడకుండా ప్రభువును ప్రకటించే బిడ్డలుగా ఉన్నాడు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నేను అక్కడ పోయిన తర్వాత వాళ్ళంతా హిందూస్ కదా, ఏమనుకుంటారో ఒక ప్రాంతీయ ఉందంలే అనుకోవచ్చు. నేను అనుకోలే, ఖచ్చితంగా వాక్యం చెప్తేనే నేను అనుకొస్తాను. చెప్పిన అందరు విన్నారు, అన్నిలు ముస్లిమ్స్ అందరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు అవసరం లేదు. మనం ఒక మంచి పని చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పక్షంగా ఉంటాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నా అంటే, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాం రండి. ఎప్పుడైతే వాక్కు వచ్చిందో సెకండ్ స్టెప్ ఏమంటున్నాడు చూడండి. రెండవది వాక్యం విన్న తర్వాత వాక్కు బయలు వెళ్ళిన వెంటనే అప్పుడు ఏమంటున్నాడు, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. ఒక్కరినొక్కరు చెప్పుకుంటున్నారు, బోధం కదా, మేము ఆడ వినొచ్చినాం అంటే పద మనం కూడా ఈరోజు చూద్దాం అంటే, వీళ్ళు మనము వెళ్ళుదాం రండి అనే పదం మాడినారంటే వేరే వాళ్ళు వాళ్ళకి చెప్పిండ్రు, అవునా కదా, మనం కూడా పోదాము, లేదా మేము కూడా పోదాం, మేము కూడా వస్తాము అంటాం కదా, మేము వస్తాము, మేము వింటాము. అది ఆడ వాళ్ళు మౌనంగా లేరు, విన్న వాళ్ళు వీళ్ళతో చెప్పారు కాబట్టి మనం పోదాం. వాళ్ళు వెళ్ళి మేలు పొందుకున్నారు కదా, మనం కూడా మేలు పొందుకుందాం అనే విధానంలో ఇక్కడ రాయబడింది. కేజీబీలో ఎంతమందిలో ఎన్ని అద్భుతాలు, ఒకరి నుంచి ఒకరు. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆమె జంగం వాళ్ళు. అయితే ఎంత నమ్మకంతో ఆమె చెప్పింది, అద్భుతం దేవుడు చేశాడు. ఆ తర్వాత ఒకరిని తర్వాత వెళ్ళిదాం రండి అని కన్నాపీఠంలోకి వచ్చినారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. అదే నేనేం ఒకటే చెప్తాను, నేను మార్గం సత్యం జీవము ఆయన. సత్యం ఈ వాక్యం పైన మనం ఆధారపడాలి. ఆయన మనకు బోధించును అంటున్నాడు. మనము ఆయన త్రోవల్లో నడుచుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఒకటేమో ప్రవాహం లాగా అన్ని జనులు వస్తారు. రెండవది దేవుని యొక్క వాక్కు దేవుని సన్నిధిలోంచి దేవుని పిల్లల ద్వారా వస్తుంది. దేవుని పిల్లల ద్వారా విన్న వాక్యం స్ప్రెడ్ అయిపోయి అనేకులు విని వాళ్ళు పశ్చాత్తాపడి మనం కూడా వెళదాం రండి అంటున్నారు. వచ్చిన వాళ్ళు ఆయన మార్గంలో విషయమే బోధ పొందిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే నడుచుకుందాం. నాలుగోది ఏం చేయాలి? మనము నడవాలి.
అందుకనే వాక్యం చెప్పేవారు వాక్యం వినాలా, చదవాలా, ధ్యానించాలా, ఆ ప్రకారం నడుచుకొని వాక్యం చెప్పాలి, నడవకుండా కాదు. వాక్యానుసారంగా నడవకుండా వాక్యం చెప్తే అస్సలు ఒప్పుకొని నేను అక్కడికే వచ్చేది మన వాళ్ళకు. ఎందుకు అంటే నేను వాక్యంలో ఏది ఉందో అది మాత్రమే చెప్తా. కలిపి చెరిపెడి అంటే నాకు ఇష్టం. ఇలా ఉందా వాక్యంలో? విన్న తర్వాత మనం ఏం చేయాలి? నడవాలి. తర్వాత ప్రసంగి 5వ అధ్యాయం 1 చదవండి. అడిగే ముందు చూద్దాం. దేవుని మందిరానికి పోయేటప్పుడు ఫస్ట్ నీ ప్రవర్తన ఏం చేసుకోవాలా? ఏం చేసుకోవాలి? మళ్ళీ చెప్పండి అందరూ. మళ్ళీ చెప్పాలా? జాగ్రత్తగా చూసుకోవాలా. అదే ఇంగ్లీష్లో చూస్తే సరి చేసుకొని పో, సరి దిద్దుకొని పో, సరి చేసుకోకుండా. ఎంత బాగా పరిశుద్ధ ఆత్మదేవుడు. జక్కయ్య పశ్చాత్తాపడిన తర్వాతనే ఆయన చూడాలనుకున్నాడు, పశ్చాత్తాపడినాడు. వెంటనే నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది. అదే రక్షణ అంటే పశ్చాత్తాపమే నిజమైన రక్షణ. నడుచుకుందామని చెప్పుకుందురు ఆయన మధ్య. అప్పుడు ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు దేవుడు మన మధ్య. అర్థమైందా? యేసయ్య మనకు మధ్యవర్తిగా ఉండాలి అంటే ఇవన్నీ మనం చేయాలి. చేసినప్పుడు మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు అనేకులకు వచ్చేలా, మనం పొందుకున్న రక్షణ ఆనందం మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించు. మరలా 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 డ్యాన్స్ చేస్తున్నావా? మరలా చెప్పుదో ప్రభునందు ఆనందించండి. ఈమె డ్యాన్స్ చేసి చూపిస్తున్నాను. ఆనందం, ఆనందించుడి, ఆనందించు. ఎన్నిసార్లు ఆ ఆనందాన్ని ఇతరులతో మనం షేర్ చేసుకోవాలి. ఆనందించడం అంటే తైదకలాడడం కాదు. ఆనందించడం అంటే చిందులేయడం కాదు. ఆనందించడం హృదయంలో, ఆత్మలో గొంతులు. అక్కడ తల్లి అయిన మరియా వందన వచనం విన్నప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను ఏం చేశాడు? డ్యాన్స్ చేసినాడా? మనల్ని డ్యాన్స్ చేస్తాం దేవుని మందిరంలో. ఎందుకు? దావీదు వేసినాడ. దావీదు పరిశుద్ధాత్మ నీకు వచ్చిందని బతుకున్నా. పరిశుద్ధాత్మ అంటేనే అర్థం కాదు, పరిశుద్ధాత్మనే రాలేదు. మరి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ గైడెన్స్లో ఆయన డ్యాన్స్ చేసినాడు. ఆత్మ ఆయనని ఎలా గైడ్ చేస్తే అలాగే డ్యాన్స్ చేస్తాడు. మనల్ని దావీదు చేసినాడు కదా, మేము చేస్తాం. దావీదుకి 2 భార్యలు ఉన్నారు, మాకు కూడా 2 భార్యలు ఉంటారు. మరి దావీదుకున్న పశ్చాత్తాపం లేకుండా, సిగ్గు లేకుండా మాట్లాడతాం. దావీదుకున్న పశ్చాత్తాపం ఉందా? ఎంత పశ్చాత్తాపం! వృద్ధాప్యంలో చక్కటి ఆయనకున్న భార్యలందరికంటే అందగత్తెని తీసుకొస్తే ఆమెను ఏమన్నా అంటే నువ్వు నాకు కూతురుకోమ్మా అన్నాడు. అది పశ్చాత్తాపం. తెలిసి తెలియక చేశాడు దావీదు. దావీదును సాటి పెట్టుకోవడం కాదు. దావీదు దేవుని హృదయానుసారుడు. అబ్రహాం అంట, వాళ్ళంట, వీళ్ళంట అని చెప్పడం కాదు. దేవుడు మధ్యవర్తి మాట్లాడతాడు. వాళ్ళ పక్షంగా మధ్యవర్తిగానే పుచ్చుకొని మాట్లాడతాడు. నువ్వు అబ్రహాంలాగా ఉన్నావా నిజాయితీగా? చెప్పుల వాళ్ళు కూడా నాకు వద్దన్నాడు అబ్రహాం. అబ్రహాం ఎంత నిజాయితీగా ఉన్నాడు. హాగర్ చనిపోయిన తర్వాత, శారా చనిపోయిన తర్వాతనే ఆమెను చేసుకున్నాడు కెతూరాను కదా, చనిపోయిన తర్వాత. అది కూడా ఏంటంటే వృద్ధాప్యంలో ఆయన చేసుకున్నటువంటి ఆలోచన వేరే. కోడలకు పని పెట్టకూడదు అని. కోడలు కూతురు లాంటిది కదా, వాళ్ళ వృద్ధాప్యంలో ఏమేమో పనులు ఉంటాయి. ఆ పనులు ఒక భార్యగా చేయాలి, కోడలు చేయకూడదు అన్న ఆలోచనతో కూడా చేసుకుని ఉండొచ్చు కదా. వృద్ధాప్యంలో చేసుకుంది, అలాగే చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయమందు మనము దేవునిలో ఎందరు దేవుని ఆత్మతో నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు అనబడతారు. రోమా 8 బాగా చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆత్మ మన పక్షంగా సాక్ష్యం ఇస్తుంది. ఆత్మ మన పక్షంగా నడిపిస్తుంది. జీవింపచే ఆత్మ, క్రీస్తు ఆత్మ మనలో ఉంటేనే మనం జీవం కలిగి ఉంటాం. జీవం కలిగిన మనము ఎల్లప్పుడూ దేవుని సృజ. ఈ జీవము, ఈ జీవితం దేవునిదే. కాబట్టి మన జీవితాలు దేవుని సమర్పించి వాక్యం విని, వాక్యం చదివి, వాక్యం ధ్యానించి, వాక్యానుసారంగా నడిచి అప్పుడు వాక్యం ప్రకటిస్తాం. దేవుడు లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన. అక్క సారించి మిమ్మల్ని నుంచి ప్రార్థన చేస్తామన్నప్పుడు మేడం నేను ఫోన్ చేస్తే సరే మనం దేవుడి స్తోత్రం. మీరందరూ కూడా వచ్చినందుకు నాకు మరీ సంతోషంగా ఉంది. అక్కడ ప్రేయర్ జరిగినందుకు కూడా నాకు ఇంకా సంతోషంగా ఉంది. రెండోది వచ్చేసి నేనున్న స్థానంలో నా బిడ్డకి దేవుడు ఇచ్చినందుకు కూడా మరీ సంతోషంగా ఉంది. దేవాది దేవుడికి వందనాలు. ఇప్పుడు భోజనం చేయని వారు కూడా వచ్చి భోజనం చేయాలని నాకు